సమయంలో దేవుని యొక్క వాక్యంలో నుండి కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటూ వద్దాం. రండి, దేవుని వాక్యాన్ని చూసినట్లయితే ఓబద్యా గ్రంథము మొదటి అధ్యాయము 17వ వచనం. ఓబద్యా గ్రంథము మొదటి అధ్యాయము 17వ వచనాన్ని అందరం కలిసి చదువుదాం. బిగ్గరగా అందరం కలిసి చదువుదాం. కరెంట్ లేదు కదా అని కరెంట్ ఎప్పుడు వచ్చి దాని మనసు దాని మీద పెట్టొద్దు. ప్రభు సంకల్పంలో మన ఓర్పును ఆయన పరీక్షిస్తాడు కాబట్టి ఆయన అనుమతించే సమయంలో వచ్చింది. ఇక్కడ వాక్యాన్ని చూద్దాం. ఓబద్యా గ్రంథం మొదటి అధ్యాయం 17వ వచనం. అయితే సియోను కొండ ప్రతిష్ఠిత మగును, తప్పించుకొనిన వారు దాని మీద నివసింతురు, యాకోబు సంతతి వారు తమ స్వాస్థ్యములను స్వతంత్రించుకుందరు. కాబట్టి ఇక్కడ దేవుని వాక్యాన్ని మనం జాగ్రత్తగా గమనించినట్టయితే లేఖన భాగాల్లో చూసినటువంటి మాట ఏమని రాయబడుతూ వచ్చిందండి? అయితే సియోను కొండ ప్రతిష్ఠిత మగును. ఇక్కడ ఈరోజు మనం చూస్తున్నటువంటి మాట బహుశా ఈ యొక్క ఎక్కడ రాయబడి ఉందన్నది కొంతమందికి ఇంకా ఎతుకుతున్నట్టుండారు. ఇక్కడ పాత నిబంధన 761 పేజీ నెంబర్. ఇక్కడ దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా గమనించినట్లయితే ఇక్కడ రాయబడినటువంటి మాట ఏంటంటే సియోను కొండ ఏం చేయబడుతుందండి? ప్రతిష్ఠితం అవుతుందండి. సో ఈరోజు మనం చూస్తూ వస్తున్నాము. వాస్తవానికి ఏమైనా దాని గురించి చెప్పాలి కానీ ఈరోజు ఏంటి స్పెషల్ ఉంది కదా. ఏంటి స్పెషల్ అని అంటే సేవకుడు కుటుంబం పిల్లలతో కూడా మందిరానికి వచ్చాం, అదే స్పెషల్. ఇంకా దానికంటే మంచి స్పెషల్ ఏంటి? మందిరం యానివర్సరీ కదా, ఫస్ట్ యానివర్సరీ. కానీ ఫస్ట్ యానివర్సరీ రోజు సియోను ప్రతిష్ఠించినటువంటి రోజు ఇది. వాస్తవానికి ఈ ప్రతిష్ఠిత రోజు నేను కూడా రావాల్సింది, ఆ రోజు మాకు కుదరలా. నేను ప్రజెంట్ సేవ చేస్తున్నటువంటి ప్రాంతంలో మందిరం కడటం ద్వారా అక్కడ ఎమర్జెన్సీ మీటింగ్స్ వర్క్లో ఉండటం ద్వారా రాలేకపోయాం. కానీ దేవుడు ఈ యొక్క ప్రతిష్ఠిత దినముకు అనుమతించాడు. దేవుడు దాన్ని బట్టి దేవునికి కృతజ్ఞులమై రుణస్థులమై ఉన్నాం. ఇక్కడ దేవుని వాక్యాన్ని చూసినట్టే అయితే సియోను కొండ ప్రతిష్ఠిత మగును అని దేవుని వాక్యము సెలవుబడుతూ వస్తుంది. ఏం చేయబడుతుందండి? సియోను కొండ ప్రతిష్ఠిత మగును. కాబట్టి ఏదైతే ప్రభు ప్రతిష్ఠితం చేయాలనుకున్నాడు సియోన్ని, ఆ సియోన్ని ఏం చేశాడు? దేవుడు ప్రతిష్ఠిత చేసుకున్నాడు. ప్రతిష్ఠిత చేసి ఎన్ని రోజులు అవుతుంది? సంవత్సరం. సో ఈ సంవత్సరంలో మనం ఎన్నో పాఠాలు నేర్చుకుని ఉన్నాం ఈ యొక్క సియోను ద్వారా. ఎన్నో అనుభవాలు, ఎన్నో మర్మాలు, ఎన్నో విషయాలను కూడా మనం నేర్చుకున్నటువంటి అనుభవాలు మన జీవితాల్లో ఉంటాయి. అయితే ఈరోజు మనం చూసేటటువంటి అనుభవం ఏంటంటే సియోను అన్నది ప్రాముఖ్యత. సియోను అన్నది ప్రతిష్ఠిత చేయబడింది. ఏం చేయబడిందండి? ప్రతిష్ఠిత చేయబడింది. ఇది చేయబడి కూడా దరిదాపు సంవత్సరం అయింది. సాయంకాలం మరి ఎబ్రోన్ నుండి డేవిడ్ అని వస్తాడు కాబట్టి యానివర్సరీ మీటింగ్లో దానికి సంబంధించినటువంటి వర్తమానం అన్న చెబుతాడు. సో ఇప్పుడు చెప్పేటటువంటి ఒక ఆలోచన ఇక్కడ మనం చూసేది ఏంటంటే సియోన్ని ఆయన ఏం చేస్తున్నాడండి? ప్రతిష్ఠిత మగు అనే అనుభవంలో తీసుకొచ్చాడు. సరే, ఇక్కడ సియోన్ని దేవుడు ప్రతిష్ఠిత చేశాడు. అయితే ఇక్కడ చూసేటటువంటి ఒక లేఖన భాగాన్ని జాగ్రత్తగా గమనించినట్లయితే సియోన్ని ప్రతిష్ఠిత చేశాడు కదా, ఈ సియోన్లో ఆయన చేయాలనుకుంటున్నవి కొన్ని ఉన్నాయి. అవి మన జీవితాల్లో కూడా చేస్తున్నాడు కదా, చేశాడు. ఆయన చేయాలనుకుంటున్నవి లేదా ఆయన చేసినవి, సియోన్లో ఆయన చేయాలనుకుని చేసినవి లేదా ఆయన చేయాలనుకుంటున్నవి ఏంటంటే బైబిల్లో కొన్ని ఉన్నాయి. అవి మన జీవితాల్లో చేశాడు కూడా. వాటిని మనం ధ్యానించే మునుపు ప్రభు నడిపింపుకొరకు చిన్న ప్రార్థన. మమ్మల్ని మిక్కిలికి ఎక్కువగా ప్రేమించిన ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడివైన దేవా, మీకు స్తోత్రాలు. మీరు ఇచ్చిన కృపకాయ వందనాలు తండ్రి. ఈ సమయంలో సియోన్లో ఇటు రీతిలో ప్రభా నీ ప్రజలతో చేరు ప్రభా, నిన్ను స్తుతించి ఘనపరిచే ధన్యత మీరు మాకు అనుమతి ఇచ్చినందుకే వందనాలు. సమయంలో ప్రభా మరి నీ సన్నిధిలోకి వచ్చి ప్రభా సియోన్లో ఈ రీతిలో ప్రభా నిన్ను ఘనపరిచి ఆరాధించడం కొరకై, వ్యక్తిగతంగా నిన్ను ఆరాధించడం కొరకై ప్రభా నీవు మాకు అనుమతించినటువంటి సమయాన్ని బట్టి మీకు వందనాలు. అయితే వ్యక్తిగతంగా మేము మిమ్మల్ని ఆరాధించే మునుపు మీ లేఖన భాగాలను జ్ఞాపకం చేసుకుని ధ్యానించబడినటువంటి వాక్య పెరుగులో మిమ్మల్ని ఆరాధన చేయడం కొరకై దేవా ఈ వర్తమానం ధ్యానిస్తున్న సహాయం చేయండి. తెరవబడిన ఆకాశం మాకు అనుగ్రహించి ఆకాశం ఇప్పి పటజాలంతా విస్తారమని పరిశుద్ధాత్మ ద్వారా అభిషేకించండి. నాతో మీరు మాట్లాడండి ప్రభా. వచ్చి నీ ప్రజల పక్షాన నీకున్న దయ చొప్పున దయతో నన్ను జ్ఞాపకం చేసుకోండి. కింద కూర్చొని నీ ప్రజలకు నేను వర్తమానం అందిస్తానికి ఏమాత్రం యోగ్యత లేనివాడిని, ఎంత మాత్రం అర్హత లేనటువంటి వాడిని అయినప్పటికి కూడా దాసుడు కళ్ళు యజమానుడి వైపు చూస్తున్నట్లు, దాసురాలు కళ్ళు యజమానురాల వైపు చూస్తున్నట్లు మా కనులు మీ వైపు వీక్షిస్తుండగా మీరే సహాయం గురించి మహిమ పొందండి. దయచేసి నీ ప్రజల పక్షాన్ని మరొక మారు నీ ప్రజల పక్షాన్ని నీకున్న దయ చొప్పున దయతో జ్ఞాపకం చేసుకుని వర్తమానం ఎంతో దీవించండి. మరొకసారి వచ్చిన ప్రజలందరి స్తోత్రాలు. రావాల్సిన వారిని త్వరపెట్టి తీసుకురండి. మధ్య మార్గంలో ఉండవ సకాలం నడిపించండి. ఎవరికి టపాయిలు కీళ్ళు జరగకుండా సాయం చేయండి. బలహీనమైన వాడిని,
ఒట్టివాడిని, మట్టివాడిని, నిష్ప్రయోజకమైన వాడిని, నీ నామం నిలబట్టాను కూడా యోగ్యత లేనివాడిని. కాబట్టి ప్రభా, మీ పరిశుద్ధాత్మ అభిషేకం నడిపింపుతో దేవా నడిపించి మహిమ పొందమని ముందున్న స్వంత దీవించమని యేసు ప్రభు నామములో ప్రార్థన చేస్తున్నాను తండ్రి, ఆమేన్. కాబట్టి దేవుని వాక్యాన్ని చూసినట్లయితే ప్రియులారా, దేవుని యొక్క వాక్యములో ఒక మాట రాయబడుతూ వచ్చింది. ఏంటి మాట ఏంటంటే, సియోను గురించి కొన్ని విషయాలు ఉన్నాయి. అయితే సియోను గురించి 2 కోణాల్లో మనం ధ్యానించవచ్చు. ఒకటి, సియోన్లో ఆయన చేయాలనుకుంటున్నవి, ఒకటి ఇది మనం చూస్తూ వస్తాం. రెండవదిగా చూసినట్టయితే సియోన్ను ప్రభు ఎలా చూడాలనుకుంటున్నాడు అన్నది కూడా చెప్పొచ్చు. సియోన్ను ప్రభు ఎలా చూడాలి కదా, ప్రభు చూడగా సియోన్ ఎలా ఉంది, అర్థమవుతుందండి. సరే, ప్రభు సియోను చూడగా ఎలా ఉందన్నది మనం కొన్ని కోణాల్లో కూడా ధ్యానించవచ్చు. అయితే ఈరోజు మనం ధ్యానించేటటువంటి మాట కొన్ని కోణాల్లో మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, కొన్ని అనుభవాలు మనం చూసినట్లయితే, తర్వాత సియోను చూడగా ఎలా ఉందన్నది నేను తర్వాత చెప్దాం. టేబుల్ వర్తమానంలో ఆరాధనలో చూసినట్లయితే సియోన్లో ఆయన చేయాలనుకున్నవి కానీ చేసినవి కొన్ని ఉన్నాయి. దాంట్లో మొదటిది రండి, దేవుని వాక్యాన్ని చూసినట్లయితే ప్రియులారా, యెషయా గ్రంథం 4వ అధ్యాయం 4వ వచనం. యెషయా గ్రంథము 4వ అధ్యాయం 4వ వచనం. ఎవరైనా చదువుతారా? యెషయా గ్రంథము 4వ అధ్యాయం 4వ వచనం. సంతోషం, బేస్ తగ్గించు, చదవండి అక్క. చాలు అక్క. కాబట్టి ఇక్కడ మనం చూస్తున్నమాట యెషయా గ్రంథం 4వ అధ్యాయం 4వ వచనంలో మొట్టమొదటిగా సియోన్లో ఆయన చేయాలనుకున్నవి చేసినవి. మొదటిగా ఏం చేశాడు, ఏం చేయాలనుకున్నాడు, ఏం చేశాడంటే మొదటి మాటను చూస్తున్నాం. ఏమని రాయబడుతూ వచ్చింది? యెషయా గ్రంథం 4వ అధ్యాయం 4వ వచనంలో, తీర్పు తీర్చు ఆత్మలను దహించు ఆత్మలను ప్రభు సియోను కుమార్తెలకున్న కల్ముషమును కడిగివేయినప్పుడు యెరూషలేమునకు కలిగిన రక్తమును యెరూషలేము తగిలిన రక్తమును దాని మధ్య నుండి తీసివేసి దాన్ని శుద్ధి చేయనప్పుడు. ఇక్కడ మొదటి కోణాన్ని చూస్తున్నాం. ఇక్కడ రాయబడిన మాట, సియోనుకు ఆయన చేసినవేంటి, చేయాలనుకున్నది ఏంటంటే, మొట్టమొదటిగా సియోను కుమార్తెల యొక్క కల్ముషమును. నిజంగా ఎంత గొప్పవాడంటే ఆయన, ఇంత గొప్ప సియోన్ని మనకి ఇచ్చాడు దేవుడు. ఈ సియోన్లో ఈ సియోన్ను ప్రతిష్ఠితం చేసి ప్రతిష్ఠితమగు సియోనుగా దీన్ని స్థిరపరిచి పూర్వ దినాల్లో నేటి దినముల్లో సియోన్ని ప్రతిష్ఠిత చేసి సంవత్సరం అనుభవంలోకి దేవుడు తీసుకొచ్చాడు. కాబట్టి ఈ సియోన్ని దేవుడు ఏం చేయాలనుకుని చేశాడంటే, మొట్టమొదటిగా ఈ సియోన్లో ఉన్నవారిని వారి కల్ముషమును కడిగి వేయటానికి ఇష్టపడుతున్నాడు కదా, ఇష్టపడి కడిగాడు కూడా. చూడండి, ఆయన కల్ముషమును ఎలా కడిగాడంటే, చూడండి, యెరూషలేమునకు తగిలిన రక్తమును ఏనాయబడుతూ వచ్చిందండి, యెరూషలేమునకు తగిలిన. ఇక్కడ మన కల్ముషాన్ని ఆయన కడిగి వేసిన వాడుకుంటాడు. సియోన్లో ఆయన మనల్ని ప్రతిష్ఠితం చేసి, సియోన్ని ప్రతిష్ఠితం చేసి, సియోన్లో మనల్ని కూడా తనకు ప్రతిష్ఠితులుగా చేసుకుంటూ, తనకు ప్రతిష్ఠితమైన జనముగా ఆయన మనల్ని చేసుకుని, ఆయన ఏం చేశాడు, మనలో ఉన్న కల్ముషాన్ని కడిగేశాడు. ఎంత గొప్పవాడో చూడండి. మనలో ఉన్న ప్రతి కల్ముషమును కూడా ఆయన తగిలినటువంటి తన రక్తము, యెరూషలేమునకు తగిలిన రక్తము, ఆయన రక్తము ద్వారా ఆయన ఏదైతే ఆ యొక్క యెరూషలేము ప్రాకారాల్లో, ఆయన ఏదైతే యెరూషలేము వీధుల్లో ఆయన ఏదైతే తన రక్తాన్ని కారుస్తూ వచ్చాడో, ఆ రక్తము ద్వారా, ఆయన కార్చిన రక్తపు మడుగుల ద్వారా సియోను కుమార్తెలకున్న కల్ముషాన్ని ఏం చేశాడండి. ఎంత గొప్ప ధన్యత, ఎంత గొప్ప ధన్యత. ఆనాడు యెరూషలేము ప్రాకారాల్లో ఆయన కార్చిన రక్తం ద్వారా సియోను కుమార్తెలకున్న కల్ముషమును కడిగి వేసిన వాడుకున్నాడు. అందుకే మన జీవితాల్లో ఏ మత్సైనను డాగైనను లేని వారుగా చేయబడ్డామంటే, మనకున్న కల్ముషం అంతటను కూడా ఏం చేయబడుతూ వచ్చిందండి, కడిగి వేయబడుతూ వచ్చింది. మన ప్రభువైన యేసు ప్రభువారు ఆయన కలువరి శిలువలో చేసిన త్యాగం ద్వారా, ఆయన కలువరి శిలువలో కాచిన రక్తం ద్వారా సియోన్ని ప్రతిష్ఠిత చేసుకుని సియోనులోకి వచ్చిన మనల్ని తన కలువరి శిలువ యొక్క రక్తం ద్వారా మనలో ఉన్న ప్రతి కల్ముషం అంతటిని కూడా ఏం చేశాడండి, కడిగి వేసిన వాడుకున్నాడు తన రక్తం ద్వారా. ఆయన రక్తం ద్వారా మనల్ని కడిగి మనలో ఏ కల్ముషము లేకుండా ఇప్పుడు మనల్ని పరిశుద్ధమైన వారుగా సిద్ధపరిచి, పవిత్రమైన వారుగా సిద్ధపరిచి, తన నామ ఘనత కొరకు తనను ఆరాధించేవారుగా, తన ఘనపరిచేవారుగా, దేవదూతల కంటే ఎక్కువ స్థానాన్ని ప్రభు మనకి ఇచ్చినందుకే ప్రభుని ఆరాధించేవారుగా ఉండాలి. ఇది మొదటి మాట.
రెండవ విషయాన్ని చూద్దామా రండి. దేవుని వాక్యాన్ని చూసినట్టే రెండవ మాట, సియోన్లో ఆయన చేయాలనుకుంటున్నవి చేసినవి కూడా. చేయాలనుకుని చేసినవి ఏంటంటే, మొదటిగా ఆయన సియోను కుమార్తెల కల్ముషం కడగాలనుకున్నాడు. ఆయన కుమారుడు కలువరిశిలో ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి లేవటం ద్వారా, ఆ కుమారుని రక్తం ద్వారా సియోన్లో నివసిస్తున్న వారు, సియోన్లో ఉండాలనుకున్న వారిని ఆయన తన సంకల్పంలో ఎవరైతే జగత్పునాది వేయబడక మునిపే సియోన్లోకి సిద్ధపరిచాడో, వీళ్ళు సియోన్లో ఉండాలని స్థిరపరిచాడో, వాళ్ళని కలువరిశిల యొక్క రక్తం ద్వారా వాళ్ళ కల్ముషం అంతటిని కడిగి పవిత్రపరిచాడు. ఇది మొదటిది. రెండవ విషయం, యెషయా గ్రంథం 1వ అధ్యాయం 27వ వచనం. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 27వ వచనం. చాలా కాబట్టి రెండోదిగా సియోనుకు ఆయన చేయాలనుకుని చేసినది. మొట్టమొదటిగా ఏం చేయాలనుకున్నాడు? కల్ముషాన్ని కడిగేయాలనుకున్నాడు. కాబట్టి ఏం చేశాడు? ఆయన కుమారుని రక్తం ద్వారా కల్ముషము, కలువరిశిలో ఆయన కుమారుడు కార్చిన రక్తం ద్వారా కల్ముషాన్ని కడిగేశాడు. రెండోదిగా సియోనుకి ఏం చేయాలనుకుని చేశాడంటే, సియోను నివాసులను, ఎక్కడ రాయబడిన మాట ఏందండి? సియోనుకు న్యాయం చేతను, తిరిగి వచ్చిన దాని నివాసులకు నీతి చేతను. అదే ఇక్కడ రెండో కోణం ఏంటంటే, సియోనుకు ఆయన చేయాలనుకుని చేసింది ఏంటంటే, దానిలో నివసించాలనుకున్న నివాసులకి నీతి చేత విమోచన కలుగు చేశాడు. ఏం కలుగు చేశాడండి? నీతి చేత విమోచన. ఒక మాట చెప్పండి, అసలు నీతి అంటే ఏంటి? నీతి అనగా ఏంటి? కొన్ని ప్రశ్నలు అడగకూడదు, ఎందుకంటే ఈ సమాధానాలు లేనట్టుగానే ఉంటాయి. చెప్పలేనట్టుగా ఉంటాయి, లేనట్టుగా కాదు కదా, చెప్పలేనట్టు ఉంటాయి. అసలు నీతి అంటే ఏంటి? యేసు ప్రభు, నేను తిమోతి అంకుల్ని అడుగుతూ వచ్చా, అంకుల్ దగ్గర ట్రైనింగ్లో ఉన్నప్పుడు. అంకుల్ అన్నాను, అంకుల్ బైబిల్ ఒక మాట ఉంది, చాలా డౌట్. ఎందుకంటే తిమోతి అంకుల్తో దేవుడు అదే మాట్లాడాడు. మాట్లాడతాం కదా, ఒక దైవజనుడి దగ్గరికి వెళ్ళినప్పుడు ఒక ప్రాంతంలో వర్తమానాలు ట్రాన్స్లేషన్ చేస్తున్నప్పుడు ఎవరో ఫారెన్ నుండి వచ్చినప్పుడు అంకులు ఇంగ్లీష్లో చెబుతున్నాడు, తిమోతి అంకుల్ తెలుగులో తర్జుమా చేస్తున్నాడు. తర్జుమా చేసేటప్పుడు ఇద్దరు కలిపి ఒకే రూమ్లో ఉండాలంట. ఉన్నప్పుడు అడుగుతూ వచ్చాడంట, తిమోతి నువ్వు మ్యారేజ్ కోసం ప్రార్థన చేసుకుంటున్నావా అని అడిగితే, తిమోతి అంకుల్ చెప్పాడంట, బక్సింగ్ గారు చెప్పాడు ప్రార్థన చేసుకోమని, చేసుకుంటున్నాను అన్నాడంట. అప్పుడు తిమోతి అంకుల్కి ఆయన చెప్పిన మాట ఏంటంటే, తిమోతి మొదట నా నీతిని, నా రాజ్యాన్ని వెతకమని బైబిల్లో ఉంది, అప్పుడు సమస్తమును మీకు అనుగ్రహించబడు. కాబట్టి నువ్వు ఎవరిని చేసుకోవాలా, ఎలాంటి వాళ్ళని చేసుకోవాలని ఆలోచన చేయొద్దు. సో చెప్పాడు కాబట్టి ప్రార్థన చేసుకో, కానీ మొదట ఆయన నీతిని వెతుకు, ఆయన రాజ్యాన్ని వెతుకు, అప్పుడు సమస్తమును నీకు అనుగ్రహించబడిన ఉంది కదా. దాంట్లో నీ భార్య ఉంది, నీ పిల్లలు ఉన్నారు, నీకు సంబంధించిన సర్వం కూడా దాంట్లోనే ఉంది. కాబట్టి నువ్వేం చేయాలా? మొదట ఆయన నీతిని వెతుకు తిమోతి, ఆయన రాజ్యాన్ని వెతకమన్నప్పుడు ఈ విషయం చెప్పాడు నాతో తిమోతి అంకుల్ కూడా. నేను అడిగాను తిమోతి అంకుల్ని, అంకుల్ నీతి అంటే ఏంటి? నీతిని వెతకమన్నారు కదా, ఆ నీతి ఏంటి అంటే, నీతి అన్నది చాలా కోణాల్లో వెదజల్లబడుతూ వస్తుంది. దాంట్లో ఒకటి ఏంటంటే, యేసు ప్రభు వారు కలువరిశిలలో చనిపోయినదే నీతి. ఆయన కలువరిశిలలో ప్రాణం పెట్టిందే నీతి. ఆయన ఏ లోపం లేనివాడుగా, ఏ తప్పు చేయకోకుండా, ఏ పొరపాటు చేయకోకుండా ఆయన మరణించడమే నీతి కార్యం. అందుకే పిలాతు భార్య అనేది కదా, ఆ నీతిమంతుని జోలికి పోవద్దని అన్నది. అంటే అర్థం ఏంటంటే ఆయన నీతిమంతుడు, ఆయన కలువరిశిలో కార్యం ఎలాంటిది? నీతి కార్యం. అంటే తిమోతి అంకుల్ చెబుతూ వచ్చాడు, ఆ సిలువ కార్యమే నీతి. ఒక మానవుడు విమోచించబడలేక కలువరిశిలో ఒక వ్యక్తి తాను చేసిన దొంగతనాన్ని బట్టి, భూమి మీద దొంగతనపు జీవితం మానుకోలేక తాను చేసిన దొంగతనం జీవితాన్ని బట్టి ఆ మానవుడికి మరణం వస్తుంది. సిలువలో వస్తుందా లేదండి? వస్తుంది. గుడ్ ఫ్రైడేకి మనం ఇంటికి వచ్చాం కదా, సిలువలో యేసు ప్రభు వారు 7 మాటలు పలికాడు. ఆయన పలికినప్పుడు దొంగతో కూడా ఒక మాట అంటాడు కదా, నేడు నువ్వు నాతో కూడా. ఇప్పుడు ఎవరు ఉండరులేండి, ప్రభు వస్తే వెళ్తాం కానీ తప్ప నాతో మీరు ఉండరు ఇప్పుడు. కానీ ఒక మాట ఏమని రాయబడుతూ వచ్చిందండి, నేను నువ్వు నాతో కూడా పరదేశీలో ఉంటామని ఉంది. ఆ మాట ఎలా పలుకుతూ వచ్చింది కదా, ఎలాంటి సందర్భంలో అంటే, ఆ వ్యక్తి యొక్క జీవితం చూడగా తాను దొంగతనం చేసే అలవాటు ఉంది, తాను దొంగతనం చేసే మనస్తత్వం ఉంది, కానీ దాని నుండి విడుదల పొందలేకపోతున్నాడు. విడుదల పొందలేక దొంగతనాన్ని బట్టి చిక్కబడి ఏమైంది? ఇప్పుడు దొంగలతో పాటు ఆయనకి సిలువ వేశారని రాయబడుతూ వచ్చింది. సరే, దొంగ ఇంకోటిగా దొంగతనం అనుకోండి, దొంగతనం చేశాడు, అది మానుకోలేక ఏం జరుగుతూ వచ్చింది? ఆ జీవితాన్ని బట్టి పట్టుబడుతుందారనగా సిలువ వేయబడుతుంది. ఇప్పుడు తన జీవితం నుండి తనకు విముక్తి ఉందా? పోనీ ఆ దొంగతనం నుండి విముక్తి ఉందా? ఆ పాపం నుండి విముక్తి ఉందా? ఆ భయంకరమైన పరిస్థితి నుండి విముక్తి ఉందా? చెప్పండి, విముక్తి ఉందా? లేదు. లేకే కదా సిలువలో చనిపోతుంది, లేక కదా సిలువలో ప్రాణం పెడుతుంది. అదే దాని నుంచి విమోచన ఉండటైతే సిలువుకి ఎక్కేవాడనా?
ఒకవేళ అతను దొంగతనం చేశాడు, ఆ దొంగతనం నుండి తనకు విమోచన ఉండడితే అతను సిలువలో ఉండేవాడా? విమోచన కలిగితే సిలువలో ఎందుకు ఉంటాడు? విమోచన కలక్కే కదా సిలువుకి ఎక్కింది. సిలువుకి ఎక్కిన దొంగకి ఏం చేశాడు ఆయన సియోను, చూడండి ఎంత గొప్ప మాట, ఏమని రాయబడుతూ వచ్చిందండి, సియోనుకు న్యాయం చేతును, తిరిగి వచ్చిన దాని నివాసులకు నీతి చేతును విమోచన. అదే ఇప్పుడు ఏం చేశాడండి? కలువరి శిలువలో ఒక దొంగ తనకు విమోచన లేక, తాను చేసిన దొంగతనం నుండి విడుదల రాలేక, తన మనస్తత్వం, తన మనసు మారలేక, తాను చేసిన దొంగతనం అన్నది ఇక చేయకూడదని అనుకున్నా పదే పదే అదే చేస్తూ ఆ దొంగతనంలో జీవించేవాడు తన దొంగతనాన్ని బట్టి శిలువలో మరణం పొందుతున్నప్పుడు అతనికి విమోచన ఇవ్వటం కొరకై యేసు ప్రభువు శిలువలో పలుకుతున్న మాట, నేడు నువ్వు నాతో కూడా పరదేశీలో ఉంటావు. నీతి చేత విమోచన. ఆ నీతి ఎవరంటే యేసు ప్రభువారే. ఆయన సిలువు కార్యమే. ఆయన సిలువు కార్యం ద్వారా, ఆయన నీతి కార్యం ద్వారా ఆ సిలువలో ఉన్న దొంగకి ఏం చేశాడండి? తన యొక్క దొంగ జీవితం నుండి విమోచన ఇచ్చాడు. అందుకే నిర్గమాకాండం 20వ అధ్యాయంలో 10 కమాండ్మెంట్స్లో ఒక మాట ఉంది, నీవు దొంగలించకూడదు అని. ఉందా లేదా? చెప్పండి, ఉందా లేదా? మైకిలైనా చెప్పాలి, ఉందా లేదా? దొంగలించకూడదు అని ఉందా లేదా 10 ఆజ్ఞలో? అంటే ఇప్పుడు ఇక్కడ ఏం చేశాడు ఈ వ్యక్తి? దేవుని ఆజ్ఞని మీరాడు, దొంగతనం చేశాడు, సిలువలో మరణాన్ని పొందుతున్నాడు. కానీ ఆ మరణం నుండి విమోచన కలిగిందా లేదా? పాపం వల్ల వచ్చే జీతం మరణం కదా, దాని నుండి విమోచన వచ్చిందా లేదా? వచ్చింది ఖచ్చితంగా సిలువలో. అందుకంటాడు కదా, యేసు నీవు నీ రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను కూడా జ్ఞాపకం చేసుకోమనగానే నేను నాతో కూడా పరదేశీలో ఉంటావు. అక్కడే నీతి చేత ఒక దొంగకి కలువరి శిలువలో విమోచన కలిగింది. అలాంటి విమోచన ఆ దొంగ లాంటి జీవితం కలిగి మనం కూడా మనసు మార్చుకోలేక, జీవితం మార్చుకోలేక పదే పదే పాపంలో పడిపోయి మనల్ని ఆయన కలువరి శిలువ యొక్క రక్తము ద్వారా ఏం చేశాడండి? సియోనుకి న్యాయం చేసి, సియోన్లో ఉన్న వారికి లేదా సియోనుకు సంబంధించిన వారికి నీతి చేత విమోచన ఇచ్చాడు. ఈరోజు మనం సియోన్లో ఉంటున్నామంటే అది మన గొప్పతనం కాదండి. ఆయన తన నీతి చేత మనం సియోన్లో ఉండాలని మనకు విమోచన ఇచ్చాడు. ఓ బాబు, ఇటు ఏడకెళ్తున్నారు? బయటికి పద్దాలా? ఏమైనా స్పెషల్ ఉంది, ఏమైనా వండుతున్నారు చూద్దామని వెళ్తున్నారు ఏంటి? మీకు పెట్టకుండా ఎవరు తినరు, రండి త్వరగా. కానీ ఇక్కడ దేవుని వాక్యాన్ని చూసినట్లయితే సియోనులో ఉన్నవారికి నీతి చేత, లేదా సియోను వాసులకి ఏం చేశాడు? నీతి చేత విమోచన. ఆ నీతే యేసు ప్రభువు, ఆ నీతే కలువరి శిలువ. ఆ శిలువ కార్యం ద్వారా, ఆ యేసు ప్రభు ద్వారా ఒక దొంగ జీవితం మొత్తం ఎంత ప్రయత్నించినా తన దొంగతనం మానుకోలేని వాడికి ఆ దొంగ జీవితం నుండి విమోచన ఇచ్చి పరలోక రాజ్యం స్థానం ఇచ్చాడు. నీతి చేత ఏం చేశాడండి? అతన్ని విమోచించాడు. మన జీవితాల్లో కూడా ఎన్నో వాటికి బంధించబడి ఉన్నాం, ఎన్నో వాటి నుండి బయటికి రాలేని స్థితిలో ఉన్నాం. కానీ సియోన్లో మనం నివసింపజేయడానికి, సియోన్లో మనం ఉంచడానికి, సియోను కొండని ప్రతిష్ఠితమగుదానిగా చేయటం కొరకై ప్రభు ఇష్టపడ్డాడు, ప్రతిష్ఠిత చేశాడు. ఆ సియోన్లో మనల్ని ఏం చేస్తున్నాడండి? మన కల్ముషాన్ని కడిగి మనల్ని నివసింపజేస్తున్నాడు పరిశుద్ధులుగా. మనం విమోచన లేని మన జీవితానికి విమోచన ఇచ్చి ఆ సియోన్లో స్థిరపరిచాడు, మనల్ని ప్రతిష్ఠితులుగా చేశాడు. దాన్ని బట్టి మనం ప్రభుని ఆరాధించాలి. ఇది రెండో మాట. మూడో విషయాన్ని చూద్దామా రండి. దేవుని వాక్యాన్ని చూస్తున్నట్టే మూడవ మాట, యెషయా గ్రంథం 28వ అధ్యాయం 16వ వచనం. యెషయా గ్రంథం 28వ అధ్యాయం 16వ వచనం. యెషయా గ్రంథము 28వ అధ్యాయం 16వ వచనం. చాలా కాబట్టి ఇక్కడ మనం చూస్తున్న మూడో మాట కదండి. మూడోదిగా చూసినట్టయితే సియోన్కు ఆయన చేయాలనుకున్నవి చేసినవి, లేదా సియోన్కు ఆయన చేయాలనుకుని చేసినవి ఏంటంటే, మొట్టమొదటిగా ఆయన సియోన్లో ఉన్నవారిని కల్ముషం కడగాలనుకున్నాడు, కడిగేసేసాడు తన కుమారుడు రక్తం ద్వారా. 2, సియోన్లో ఉన్నవారికి నీతి చేత విమోచన ఇవ్వాలనుకున్నాడు, తన కుమారుని రక్తం ద్వారా కలువరి శిలువ కార్యం ద్వారా విమోచన ఇచ్చాడు. 3, సియోనుకు చేయాలనుకుని చేసినవి ఏంటంటే, మూడవ మాట ఇక్కడ రాయబడుతున్న మాట మళ్ళీ ఇంకోసారి చదవండి అక్క. చాలు అక్క, విశ్వసించిన వాడు కలవడు. కాబట్టి ఇక్కడ మనం చూస్తున్న మూడో కోణం ఏంటంటే,
దేవుని వాక్యం చెబుతుంది, సియోనులో పునాదిగా రాతిని వేసిన వాడను ఆయన. మూడవదిగా మన ఎడల కలిగి ఉన్న ప్రణాళిక, సియోనులో ఆయన చేయాలనుకుని చేసినవి ఏంటంటే, మూడవదిగా మనల్ని ఆ పునాది మీద కట్టాలనుకున్నాడు. సియోనులో పునాది రాతిని వేసిన వాడను నేనే. తర్వాత ఏమంటాడు, ఆ రాయి పరిశోధింపబడినది, ఆ రాయి ఏమైంది, అమూల్యమైనది, అది మూలకు తలరాయిగా, స్థిరమైనదిగా తలరాయిగా వచ్చింది. ప్రియులారా, ఇక్కడ గమనించాల్సిన కోణం ఏంటంటే, సియోనులో మనల్ని ఒక రాయిగా ఆయన కట్టాలని ఇష్టపడ్డాడు. క్రీస్తు అనే పునాది పైన ఏం చేశాడు, మనల్ని కడుతూ వస్తున్నాడు. క్రీస్తు అనే బండ పైన ఆ పునాది రాయి, ఆ తలరాయి, ఆ స్థిరమైన రాయి, అమూల్యమైన రాయి మన ప్రభువైన యేసు ప్రభువారు. మనల్ని ఏం చేశాడు అని అంటే, యేసు ప్రభువారు ఏ రాయిలాగా ఉన్నాడో అలాంటి రాయి యొక్క అనుభవంలోకి తీసుకురావాలనుకున్నాడు, తీసుకొచ్చాడు. ఆ రాయి ఎలా ఉంది? మొట్టమొదటిగా పునాది రాయిగా వేయబడింది, పునాది రాయి అది. రెండోదిగా అది అమూల్యమైన రాయి. మూడోదిగా స్థిరమైన రాయి. నాలుగోదిగా ఇంకా మూలరాయి. ఇంకా పరిశోధించబడింది. అంటే ఈ గొప్ప 500 అనుభవం ఇక్కడ కనపడుతుంది. అంటే ఇక్కడ గమనించినట్లయితే యేసు ప్రభువారు ఎలాంటి రాయిగా ఉన్నాడో అలాంటి రాళ్ళు వలె మనల్ని సిద్ధపరిచాడు. నేను ఒక మాట అంటా, యేసు ప్రభువారు ఎలా ఉన్నాడో అలాంటి రాయి అని మనల్ని ఎట్ట పోల్చుకుంటారు బ్రదర్ అంటే, దానికి ఉంది ఒక మాట చెప్పొచ్చు. ఇప్పుడు ఈ మందిరానికి రాళ్లతో కట్టారా, కట్టలేదా? గోడలు రాళ్ళతోనేగా మనం కట్టింది. సో ఈ గోడలకు రాళ్ళన్నీ కూడా ఒకేలాగుండే రాళ్ళతో కడతామా? కొన్ని మలిచిన రాయి, కొన్ని అంటే కాలిపోయి ఎక్కువ బొబ్బలు వచ్చేసిన రాళ్ళతో కడతామా? అన్నీ ఒకే సరిసమానంగా ఉండే రాళ్ళని తీసుకొచ్చి కడతాం. ఒకవేళ ఒక రాయి ఏదన్నా ప్రాబ్లం ఉండా దాన్ని టాపి మేస్త్రి ఏం చేస్తాడు, దాన్ని చక్కగా దాన్ని చెక్కేసేసి మళ్ళీ దాన్ని లైన్లో పెడతాడు. ఎందుకని? ఒక లైన్గా, ఒక సీక్వెన్స్లో, ఒక కరెక్ట్గా అది ఉండాలని. సో ఆయన మొదటి రాయి ఆయనే. ఇప్పుడు చూడండి, ఎప్పుడైనా ఒక ఇల్లు కట్టేటప్పుడు ఫస్ట్ ఏ రాయి వేస్తామో దాని ప్రకారమే మనం దారం కట్టి దాని లైన్లో ప్రకారం కడతారు. అంతేనా కట్టేది? ఏం చేస్తారు చెప్పండి? ఒక రాయి వేస్తే ఇంటికి కడతానికి ఒక రాయి కడితే మొట్టమొదటి రాయి పెడతారు, దాని లైన్ తీసుకుని ఇంకొక రాయి అక్కడ పెట్టేసేసి లైన్లో పెట్టేసి దానికి ఒక దారం కట్టి దాని లైన్లో రాళ్ళు కట్టుకుంటూ వెళ్తారు. ఆ మొదటి రాయి యేసు ప్రభువారే. ఆ మిగతా రాళ్ళు ఎలా ఉండే, మొదటి రాయి ఎలా ఉందో మిగతా రాళ్ళను కూడా అలా కట్టుకుంటూ అలాగ ఉన్నాయి కాబట్టి అలా కట్టబడుతూ వచ్చినాయి. అది ఎలాగుండి అంటే, ఆ రాయి మొట్టమొదటిగా అది పునాది వేయబడిన రాయి, పరిశోధించబడిన రాయి, అమూల్యమైన రాయి, స్థిరమైన రాయి, మూల రాయి. కాబట్టి ఇలాంటి గొప్ప రాయి యేసు ప్రభువారు. అలాంటి వారిగా ప్రభు మనం స్థిరపరిచాడు. ఆ రాయి ఎలా ఉందో చూడండి, ఆ రాయిలాగానే మనం కడతాం, కానీ వేరే రాళ్ళని తీసుకొచ్చి కట్టలేం కదా. ఇప్పుడు నేను ఒకటి చెబుతా చూడండి, 8 అంగుళాలు గోడ కడుతున్నాం అనుకోండి, 9 అంగుళాలు రాయి తీసుకొచ్చి దాంతోపాటు కట్టలేంగా? కడతామా? మీరు బాగా అర్థం చేసుకొని చెప్పండి. 8 అంగుళాలు గోడ కడుతున్నాం, 9 అంగుళాలు రాయి తీసుకొచ్చి కట్టలేం కదా. దానికి ఎన్ని అంగుళాలు కావాలో అన్ని అంగుళాలు రాయే కట్టాలి కదా. అంటే దానికి కరెక్ట్ అయిన రాయే, దానికి సరిపోయిన రాయే. ఇక్కడ మనం సరిపోయిన వారం కాము. ఆయన కలువరిశిల యొక్క రక్తం ద్వారా మనల్ని కడిగి పవిత్రపరిచి ఆయన ఏ రాయిలాగా ఉన్నాడో ఆ అనుభవంలోకి మనం తీసుకొచ్చాడు. ఇప్పుడు మనల్ని ప్రతిష్ఠించాడు, ఇంకా పరిశోధించాడు, అమూల్యమైన వారిగా చేశాడు, స్థిరమైన వారిగా సియోనులో చేశాడు. ఇంకెవరికైనా డౌట్లు ఉందా? బయట పోదాం లోపలికి వద్దాం అన్న ఆలోచన ఎవరికన్నా ఉందా? లేదు. ఎందుకని? ఒక స్థిరమైన రాయిగా దేవుడు చేశాడు సియోనులో మనల్ని. ఇంత గొప్ప అనుభవంలోకి దేవుడు చేయాలనుకుని ఆయన కుమారుని రక్తం ద్వారా ఈ సియోన్ని ప్రతిష్ఠిత చేసుకుని మనల్ని సియోనులో నివసింపజేసినందుకై ప్రభుని ఆరాధించేవారిగా మనం ఉండాలి. ఇక్కడ మూడో కోణం ఏంటంటే, సియోనులో మనల్ని యేసు ప్రభు వారి రాయిలాగా, యేసు ప్రభు ఎలా ఉన్నాడో అలాంటి రాయి వలె మనల్ని చేయాలని ఇష్టపడ్డాడు, చేశాడు. కానీ అలాంటి రాయి వలె, ఆ అమూల్యమైన శ్రేష్టమైన రాయి వలె మనల్ని ప్రభు సిద్ధపరిచినందుకు ప్రభుని ఆరాధించే వారికి ఉందాం. ఇది ఎన్నో మాట అండి? మూడో మాట. 4వ మాటను మనం చూద్దామా? రండి, దేవుని వాక్యాన్ని చూసినట్లయితే యెషయా గ్రంథం 4వ మాటను చూద్దాం. యెషయా గ్రంథం 10వ అధ్యాయం 32వ వచనం. యెషయా గ్రంథం 10వ అధ్యాయం 32వ వచనం. యెషయా గ్రంథం 10వ అధ్యాయం 32వ వచనం. చాలు. కాబట్టి ఇక్కడ దేవుని వాక్యం చూస్తున్నాం. ఈ దినమే దండు నోబులో దిగును, ఈ దినమే సియోను కుమారి పర్వతమును యెరూషలేము కొండ మీద వారు తమ చెయ్యి ఆడించుదురు. ఇక్కడ మనం చూస్తున్న ఈ 4వ మాట ఏంటంటే, ఇక్కడ సియోన్లో నివసించే యోధా వారు కానీ ఆయన కోపం వాస్తవానికి రావాలి వాళ్ళ మీదకి.
ఏం చేయాలండి? వాస్తవానికి ఆయన కోపం రావాలి వాళ్ళ మీదకి. కానీ ఏం చేస్తున్నాడు అక్కడ? ఆయన కోపాన్ని రానికోకుండా ఏం చేసుకుంటున్నాడండి? అణిచివేసుకుంటున్నాడు. తన కోపాన్ని అక్కడ రాకోకుండా, అంటే సియోను నివాసుల మీద ఆయన శాంతి చూపించాలనుకున్నాడు. సియోను నివాసులకి, సియోన్లో ఉండవారికి ఏం చేయాలనుకున్నాడండి? తన శాంతిని చూపించాలనుకున్నాడు. శాంతి అనగా ఎక్కడ కనపడుతుంది? ఆయన చూపించాలనుకున్నాడు. ఆయన కుమారుడు ద్వారా చూపించాడు. ఎక్కడ చూపించాడు? ఆయన శాంతిని ఎక్కడ ఇచ్చాడు చెప్పండి? యేసు ప్రభువారు చెబుతాడు. ఎక్కడ? యేసు ప్రభువారు చెప్పిందేమో మత్తయి సువార్త 11:28 ప్రయాసపడి భారమోస్తున్న సమస్యలారా నా దగ్గర నేను విశ్రాంతిని ఇస్తానంటాడు. కానీ మొదటి యోహాను రాసిన పత్రికలు ఏమని రాయబడుతూ వచ్చింది? మొదటి యోహాను రాసిన పత్రిక ఎన్నో అధ్యాయం అండి? చెప్పండి. మొదటి యోహాను రాసిన పత్రిక. సియోన్లో ఎంతో మంది పురాతన దినాల నుంచి పునాది వేయబడిన వారు ఉంటారు. ఎన్నో వచనం చెప్పండి. నా శాంతిని మీకు అనుగ్రహిస్తానని చెప్పాడు. మొదటి యోహాను రాసిన పత్రిక 2వ అధ్యాయం 27వ ఎన్నో వచనం అండి? కరెక్టేనా? యోహాను సువార్త 14:27 చదవండి. యోహాను సువార్త 14వ అధ్యాయము 27వ వచనం. చాలు చాలక్క. కాబట్టి ఇక్కడ మనం దేవుని వాక్యాన్ని చూసినట్టయితే యేసు ప్రభు కొద్ది చైర్స్ వెనక్కేసుకోండి, వెనక్కేసేసుకోండి. ఆ డోర్ క్లోజ్ చేయండి. ఒకవేళ వెళ్ళాలనుకున్న వాళ్ళు ఇటు నుంచి బయటకు వెళ్తారు, ఇటు నుండి బయటకు వెళ్తారు. పిల్లలు కొద్దిగా ముందరకు వచ్చేయండి. కొద్దిగా ముందరకు జరగండి. మీరు ఇటు వచ్చేసేయండి, ముందరకు వచ్చేసేయండి. ఆ డోర్ క్లోజ్ చేసేసేయండి అక్క, ఏం పర్లా. ఒకవేళ కింద ఏదో లాక్ ఉండటం చూడండి, డోర్కి కిందకి లాక్ ఉండిద్ది. బయటకు ఎవరైనా వెళ్ళాలనుకుంటే ఇటు నుండి వెళ్ళండి. ఇక్కడ దేవుని వాక్యం చూసినట్టే యేసు ప్రభువారు చెబుతున్నమాట. మత్తయి సువార్త అక్కడ రాయబడిన మాట చూస్తుంటే 11వ అధ్యాయం 27 వచ్చినప్పుడు 11వ అధ్యాయం ఏమంటాడు? ప్రయాసపడి భారం మోస్తున్న సమస్యలారా నా యొద్దకు రమ్మంటాడు. ఇక్కడ యోహాను సువార్తలో చూసినట్టు 14:27 నా శాంతిని మీకు అనుగ్రహించున్నాను, నా శాంతినే మీకు అనుగ్రహించున్నాడు, లోకం ఇచ్చినట్టు కాకుండా నా శాంతిని మీకు అనుగ్రహించి వెళుతున్నాను అన్నాడు. అక్కడ ఆయన శాంతిని ఇస్తున్న వాడుగా ఉన్నాడు. ఈ శాంతి ఎక్కడిది? దేవుడు ఏదైతే సియోను ప్రజల మీద, యోధా వారి మీద దేవుని కోపమును అణిచివేసుకుని శాంతింపజేయాలనుకున్నాడు ఆ శాంతి. ఏ శాంతి అండి? ఆ శాంతి. దేవుడు తన కోపాన్ని ఆపివేసుకుని దేవుని ప్రజలకి దేవుడు ఏం చేయాలనుకున్నాడు? శాంతిని ఇవ్వాలనుకున్నాడు. ఏ శాంతిని అయితే దేవుడు తన ప్రజలకు ఇవ్వాలనుకున్నాడు, ఆ శాంతిని తన కుమారుని కలువరిశుల యొక్క రక్తము ద్వారా, తన కుమారుని రక్తం ద్వారా ఏం చేశాడు? ఆ శాంతిని మనకిచ్చాడు. శాంతి అనగా అర్థం ఏంటి? పుటమ వేయబడి కింద రాయబడి ఉంటుంది చూడండి. శాంతి అంటే అర్థం ఏంటి? సమాధానము. ఇప్పుడు అర్థమవుతుందండి. సియోన్కి ఏం చేయాలనుకున్నాడంటే సమాధానం. సియోన్లో కానీ సియోన్లో ఉండవారికి దేవుడు ఏం చేయాలనుకున్నాడు? సమాధానం ఇవ్వాలనుకున్నాడు. అందుకేం చేశాడు? ఆ సమాధానం మానవులు మామూలుగా దేవునితో డైరెక్ట్గా సమాధానం లేదు మానవుడికి, కాబట్టి మానవులు దేవునితో డైరెక్ట్గా సమాధానం పడలేకపోతున్నారు. కాబట్టి అందుకే రోమా 5:1 రాయబడినట్లు దేవుడు తన కుమారుని ద్వారా యేసు ప్రభువారు దేవునితో మనల్ని ఏం చేశాడు? సమాధాన పరిచాడు. దాన్నే యేసు ప్రభువారు యోహాను సువార్త 14:27 అంటాడు, నా శాంతినే మీకు అనుగ్రహించి వెళుచున్నాను. అంటే సమాధానం, నా సమాధానం దేవునితో మానవులకు ఉండాల్సిన సియోనులో నివసించే మీకు అవసరమైన దేవునితో సమాధానాన్ని మీకు అనుగ్రహిస్తున్నానని. ఆ సమాధానం మనం పొందుకోవాలంటే పరిశుద్ధులుగా ఉండాలి. ఆ పరిశుద్ధత మనకు లేదు కాబట్టి ఆయన కుమారుని రక్తం ద్వారా మనల్ని కడిగి దేవునితో మనల్ని సమాధానం అంటే శాంతి అంటే మనకు దేవునితో సమాధానాన్ని అనుగ్రహించినందుకై ప్రభుని ఆరాధించేవారుగా మనం ఉండాలి. ఈరోజు మన మీద దేవుని కోపం లేకుండా, అసలు దేవుడు కోపగించుకోవాల్సిన వాడే, కానీ ఆయన కోపం మన పాపను బట్టి దేవుని విసిగించిన వారు, కానీ దేవుని కోపం మన మీదకి రాకుండా ఆయన శాంతిని మనకి ఇచ్చాడంటే ఆయన సమాధానాన్ని మనకి ఇచ్చినందుకే ప్రభుని ఆరాధించేవారు ఉందాం. ఇదన్నో మాట అండి. 4. 5వ విషయాన్ని చూద్దామా రండి. దేవుని వాక్యాన్ని చూస్తున్నట్టయితే 5వ మాట యెషయా గ్రంథము 31వ అధ్యాయం 4వ వచనం. యెషయా గ్రంథం 31వ అధ్యాయం 4వ వచనం. చాలండి. కాబట్టి ఇక్కడ దేవుని వాక్యం చూస్తున్నా ఎన్నో మాట అండి ఇది? 5వదిగా ఏంటి మాట ఏంటంటే
ఆయన యుద్ధము చేయటానికై సియోను పర్వతం మీదకి, దాని కొండ మీదకి దిగి వచ్చాను. కానీ మన ప్రభు అయిన యేసు ప్రభువారు సియోను కొండ మీదకి ఎందుకు దిగి వస్తున్నాడు చెప్పండి? సియోను పర్వతం, సియోను కొండ మీదకి ఎందుకు దిగి వస్తున్నాడు? యుద్ధం చేయడానికి. ఏ యుద్ధం చేయడానికి దిగి వస్తున్నాడు అంటే, ఆయన తన కుమారుని మన కొరకై ఈ లోకానికి దింపాడు. దిగి వచ్చాడు ఆయన ఈ కుమారుడికి, ఆ కుమారుడు ఈ లోకానికి దిగి వచ్చాడు. దిగి వచ్చి ఏం చేశాడు? కలువరిశిల్లో ఆయన ప్రాణం పెట్టిన వాడు ఉన్నాడు. ఆయన దిగి వచ్చాడు ఎందుకు? యుద్ధం చేయడానికి. చూడండి, సియోను పర్వతము అని రాయబడుతూ వచ్చింది. ఇంకా చూడండి, అక్కడ రాయబడిన మాట ఏంటండి? సియోను పర్వతం మీదకి, దాని కొండ మీదకి దిగి వస్తున్నాడు. ఎందుకు దిగి వస్తున్నాడు? యుద్ధం చేయడానికి. ఎవరి కోసం యుద్ధం చేయడానికి? ఎవరి కోసం? చూడండి, ఐదో వచనం చదివితే, పక్షులు తర్వాత 6 అక్క చదవండి. అది చాలండి. ఇక్కడ ఏమంటున్నాడండి? ఆయనే కాపాడుతున్నాడు. ఎవరిని కాపాడుతాను దిగి వస్తున్నాడు? ఇశ్రాయేలు ప్రజలు. ఇక్కడ ఏమంటారండి? పక్షులు ఎగురుచు తమ పిల్లలను కాపాడినట్లు సైన్యములకు అధిపతి యెహోవా యెరూషలేమును కాపాడును, దాన్ని కాపాడుచు విడిపించుచునుండును, దానికి హాని చేయక తప్పించుచునుండును. అంటే ఆయన సియోను పర్వతం మీదకి యుద్ధం చేయడానికి దిగి వస్తున్నాడు. ఎందుకు దిగి వస్తున్నాడంటే, ఎందుకు దిగి వస్తున్నాడండి? ఆయన తన ప్రజల్ని కాపాడుకోవడానికి. ఆ ప్రజలు శత్రువు చేతికి చిక్కకోకుండా, ఆ ప్రజలు శత్రువు చేతిలోకి వెళ్ళకోకుండా, ఆ ప్రజలు శత్రు యొక్క నోట్లోకి ఆహారంగా వెళ్ళకోకుండా ఆ ప్రజల్ని కాపాడుకోవడానికి ఆయన యుద్ధం చేయడానికి దిగి వస్తున్నాడు. అదే అంటాడు కదా, రాజు, ఒక అన్యుడైన రాజు మరి దానియేలు దగ్గరికి వచ్చి అంటాడు. ఏమంటాడు? దానియేలు, నీవు అనుదినము తప్పక సేవిస్తున్న దేవుడు నిన్ను రక్షించను లేదా? మరి అక్కడ చూసినట్టు అగ్నిగుండంలో వేయబడకముని వాళ్ళు ఏమంటారు? అయ్యా ఏమంటారు? వాళ్ళు ఏమంటారు? రాజా, మా దేవుడు మమ్మల్ని తప్పించుటకు సమర్థుడు, రక్షించుటకు సమర్థుడు, సామర్థ్యం కలిగిన వాడు మా దేవుడు. అంటే అక్కడ గొప్ప కార్యాలు ఏంటి? కాపాడగలిగిన వాడు. ఆయన తన ప్రజల్ని, సియోన్లో ఉన్న తన ప్రజల్ని, తన కొరకై శేషించబడిన ప్రజల్ని, తన కొరకై జగత్ పునాది వేయబడక మునిపై ఎన్నుకోబడిన ప్రజల్ని రక్షించడం కొరకై శత్రువు ఎక్కడా కూడా, మొదటి పేతురు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం ప్రకారం, గర్జించు సింహం వల్లే ఎవరిని మింగుదునని ఎదురు చూస్తున్న శత్రువు నోటికి మనం వెళ్ళకోకుండా మనల్ని కాపాడటం కొరకై ఆయన ఏం చేశాడండి? సియోను పర్వతం మీదకి దిగి వచ్చిన అనుభవం, దిగి వచ్చి మన కొరకు ఏం చేశాడు? ఆయన కలువరిశిల్లో చేసిన త్యాగం ద్వారా ఇశ్రాయేలు ప్రజలను కాపాడినట్లు మనల్ని కూడా ఆయన ఏం చేస్తున్నాడండి? తన కలువరిశిల యొక్క రక్తం ద్వారా మనల్ని కడిగి మనల్ని కాపాడుతూ వచ్చాడు. నేటికి 1 సంవత్సరం అంతా కూడా ఈ సియోను మొదటి పునాది వేయబడిన రోజు నుండి, ఆ తర్వాత డెడికేషన్ అయిన కాడి నుండి నేటికి మొదటి యానివర్సరీ వరకు కూడా దేవుడు కాపాడుతూ సియోను పట్ల కూడా ఎన్నో ఉపద్రవాలు వచ్చినా, ఎన్నో పెరుతుపాలు వచ్చినా, ఎన్నో భయంకరమైన ఖడ్గాలు ఉపద్రవాలు వచ్చినప్పుడు కూడా దేవుడు కాపాడుతూ, స్థిరపరుస్తూ, నేటికి ఆయన కాపాడుతూ సియోన్ని కాపాడుతున్నాడు. సియోన్లో మనల్ని కూడా కాపాడుతూ వస్తున్నందుకై ప్రభుని ఏం చేయాలి? మనం ఆరాధించే వారికి ఉండాలి. అనుదినము మన నిమిత్తమే ఆయన యుద్ధం చేసిన అనుభవంలో మన కొరకై మనల్ని కాపాడుతున్న వాడికి ఉంటాడు. మన కొరకై ఆయన చేసిన యుద్ధం, కలువరిశిల యొక్క యుద్ధం అమోఘమైనది. సాతాను నోటికి మనం వెళ్ళకూడదని, సాతాను యొక్క వేర్లను, సాతాను యొక్క వేర్లన్నీ కూడా పెరిగించడం కొరకై ఆయన సిలువలో చేసిన ఆ త్యాగం ద్వారా మనల్ని ఏం చేస్తున్నాడు? ఆయన కాపాడుతున్న వాడుగా ఉన్నాడు. మన నిమిత్తమై సిలువలో ఆయన యుద్ధం చేసి మనల్ని కాపాడిన వాడుగా ఉన్నాడు. అందుకే దిగి వచ్చాడు సియోను పర్వతం మీదకి యుద్ధం చేయడానికి. యుద్ధం చేశాడు, సాతాన్ని ఓడించాడు, తర్వాత సాతాను యొక్క వేరుని పెలిగించి మనకు విజయాన్ని ఇచ్చాడు. మనల్ని కాపాడుతున్న ప్రభువుని బట్టి ఈ సంవత్సరం అంతే కాదు, మన జీవితాల్లో ఈ సియోన్లో స్థిరపరిచి మనల్ని కాపాడుతున్న ప్రభుని బట్టి ఈ వారం అంతా కూడా మనం కాపాడిన ప్రభుని మనం ఆరాధించే వరకు ఉండాలా. మన ఆత్మ కూడా నరకానికి వెళ్ళకోకుండా మన ఆత్మ విషయమైన యుద్ధం చేసి మన ఆత్మను రక్షించి కాపాడినందుకు కూడా మనం ప్రభుని ఆరాధించాలి. ప్రభా, నా ఆత్మ ఇప్పుడు నరకానికి వెళ్ళకోకుండా మరణంలో నుండి జీవంలోకి దాటించే ప్రభా అని ప్రభుని ఆరాధించే వారు ఉండాలి. ఇది ఎన్నో మాట అండి? 5. ఇక 6వ విషయాన్ని చూద్దామా రండి. దేవుని వాక్యాన్ని చూసినట్టే యెషయా గ్రంథం 10వ అధ్యాయం 12వ వచనం.
చాలు చాలు అక్క. కాబట్టి ఇక్కడ మనం చూస్తున్న దేవుని వాక్యం చూసినట్టయితే ఎన్నో మాట అండి ఇది? ఆరోదిగా ఏమని రాయబడుతూ వచ్చిందంటే, ఆరో మాట, సియోన్లో ఆయన చేయాలనుకుని చేస్తున్నవి. ఆరోది ఏంటి? సరే, ఆరోది నేను చెబుతా. 5 విషయాలు చెప్పా. ఇప్పుడు మొదటి మాట ఏంటి చెప్పండి? నేను దానికి ఒక ఏమంటారు క్రమం పెడదాం. సరే, మొట్టమొదటిగా మీరు చెప్పారు కాబట్టి చెప్పండి. మొట్టమొదటిగా సియోన్లో ఆయన చేయాలనుకుని చేసింది ఏంటి? కల్ముష్యము కడగాలనుకున్నాడు, ఆయన కుమారుడు ద్వారా కడిగేశాడు. సరే, 2 మీరు ఆగండి, ఆ వెనకాల చైర్లో ఉండేవాళ్ళు చెబుతారు. రెండోదిగా ఏం చేయాలనుకున్నాడు చెప్పండి అన్న? సియోన్లో ఆయన చేయాలనుకుని చేసింది ఏంటి? రెండోది చైర్స్లో ఉండేవాళ్ళు నీతి చేత విమోచించాడు. ఓకే, సరే. మూడోది ఇటుపక్క చైర్లో ఉండేవాళ్ళు చెబుతారు. మూడవ మాట, సియోన్కి ఆయన చేయాలనుకుని చేసినవి ఏంటి? చైర్లో ఉండేవారు మాత్రమే. మీరు చైర్ కావాలంటే మీరు చైర్లో ఎక్కండి, చైర్స్ తెప్పిస్తాం. చైర్లో ఉండేవాళ్ళు చెప్పండి. అక్క అక్క మీరు ఇప్పుడే వచ్చారు కాబట్టి మీకు తెలియదు, వచ్చిన వాళ్ళు చెప్పండి. అక్క చెప్పండి. మూడోది, క్రీస్తు అనే పునాది పైన అమూల్యమైన స్థిరమైన ఇంకా పరిశోధించబడిన రాయిగా మనల్ని స్థిరపరిచి దేవుని మహిమ కొరకై మనల్ని స్థిరపరిచాడు. ఇక 4వదిగా కింద కూర్చున్న బ్రదర్స్ చెబుతారు. ఇక్కడ 4వ మాట ఏంటన్నా? సియోన్లో ఆయన చేయాలనుకుని చేసినవి. 4వ మాట ఏంటి? ఆయన మనకి శాంతిని ఇవ్వాలనుకున్నాడు, ఆయన కోపాన్ని ఆపుకున్నాడు, ఆయన సమాధానాన్ని ఇవ్వాలనుకున్నాడు, ఇచ్చాడు. 5 ఇక్కడ కింద కూర్చున్నవాడు చెప్పండి. మీరు కాదు, ముందు ఉండగా వెనకుండేవాడు. మన పక్షమున యుద్ధము చేసి మనల్ని కాపాడుతున్నవాడు ఉన్నాడు. ఈ 5 విషయాలు ఇట్లా చెబితే అందరూ గుర్తుండేదని అడుగుతాను తప్పగా మిమ్మల్ని ఏది విమర్శించాలని కాదు, మంచోళ్ళు మీరు. ఇక 6వ మాట ఏంటంటే, సియోన్లో ఆయన చేయాలనుకుని చేస్తున్నది. 6వ విషయం, సియోన్లో ప్రభు తన కార్యం అంతటనే నెరవేర్చాలనుకున్నాడు, నెరవేర్చాడు. సియోన్లో ఏం చేయాలనుకున్నాడండి? ఆయన కార్యమును నెరవేర్చాలనుకున్నాడు, ఖచ్చితంగా నెరవేర్చిన వాడుకున్నాడు. నెరవేర్చాడా లేదా? ఆయన కార్యం ఏంటి? ఎన్ని ఉపద్రవాలు వచ్చినా, ఎన్ని ప్రమాదాలు వచ్చినా ఆయన కార్యం ఏంటి? సియోన్లో ఈ స్థిరమైనటువంటి సియోన్ను కట్టాలనుకున్నాడు, కట్టించాడు. ఇప్పుడు ఆయన కార్యం నెరవేర్చబడిందా లేదా? ఆయన కార్యం చేయాలనుకున్నాడు. ఏంటి ఆ కార్యం? ఈ గుణదల ప్రాంతంలో సియోన్ అనే ఒక మందిర దీపస్తంభం ఉండాలన్నది, అది నిలపాలన్నది ఆయన కార్యం. ఆ కార్యం నిలిపేడా లేదా? ఆ కార్యాన్ని నెరవేర్చాడా లేదా? సాయంత్రం తెలిసింది మనం ఆ మీటింగ్లో కూర్చున్నప్పుడు. ఆయన తన కార్యాన్ని నెరవేర్చిన వాడుకున్నాడు, తన కార్యాన్ని మన పట్ల నెరవేర్చాడు. సియోనులో ఆయన ఏ కార్యం చేయాలనుకున్నాడో ఆ కార్యాన్ని చేసిన వాడుగా ఉన్నాడు. మన జీవితాల్లో కూడా ఏ కార్యం చేయాలని ఇష్టపడ్డాడు, మన జీవితాల్లో ఏ కార్యాన్ని అయితే జరిగించాలని ఇష్టపడ్డాడు, మన జీవితాల్లో ఎట్టి కార్యాన్ని అయితే ఆయన చేయాలని ఆకాంక్ష కలిగి ఉన్నాడో, మన జీవితాల్లో ఆయన చేయాలనుకున్న ప్రతి కార్యమును కూడా ఆయన జరిగిస్తూ వచ్చినందుకై ప్రభుని మనం ఆరాధించే వారికి ఉండాలి. ఇదన్నో మాట అండి. 6వదిగా ఆయన మన జీవితాల్లో ఎన్నో కార్యాలు చేశాడు. ఎన్నో కార్యాలు ఆయన జరిగించాలనుకున్న ఎన్నో కార్యాలు మన జీవితంలో, ఎన్నో కార్యాలు లెక్కెట్టుకుంటూ పోతే చాలా ఉంటాయి. మన పిల్లలకు రక్షణ అవసరం, ఆయన రక్షణ ఇవ్వాలనుకుని రక్షణ ఇచ్చాడు. మనం మంచి పొజిషన్లో ఉండాలని ఆయన కార్యం చేయాలనుకున్నాడు, మంచి పొజిషన్లో ఉంచాడు. మనకు మంచి ఆరోగ్యం ఇవ్వాలనుకున్నాడు, భవిష్యత్తులో ఖచ్చితంగా ఆరోగ్యాన్ని ఇస్తున్నాడు, ఇచ్చాడు కూడా. ఇది మంచి కార్యం. ఆయన చేయాలనుకున్న ప్రతి కార్యమును కూడా ఆయన చేస్తున్నవాడు ఉంటున్నాడు. ఆయన చేయాలనుకున్న కార్యం ప్రతి కార్యాన్ని చేశాడు. ఈరోజు ఆయన కలువరిశిల్లో మానవులకి రక్షణ ఇవ్వాలని ఇష్టపడ్డాడు, మానవులకు పాప క్షమాపణ ఇవ్వాలనుకున్నాడు, ఆ కార్యం జరిగించాలని ఇష్టపడ్డాడు. జరిగించాడా లేదా? జరిగించాడు లేదా? తన కుమారుని ద్వారా. అందుకే రాయబడుతూ వచ్చింది కదా. ఇంకో మాట చెప్పమంటారా? ఆయన ఏ కార్యం చేయాలనుకున్నాడో చేశాడు. ఏంటి ఆ కార్యం? యెషయా గ్రంథం 53లో రాయబడుతూ వచ్చింది, అతను నలగొట్టడానికి యెహోవాకు నలగొట్టడానికి ఇష్టపడ్డాడు లేదా? చెప్పండి. అతను నలగొట్టడానికి యెహోవాకు ఇష్టమాయను. ఇప్పుడు ఆయన నలగొట్టడానికి ఇష్టపడిన దేవుడు తన కుమారుని నలగొట్టుకున్నాడు లేదా? నలగొట్టాడు లేదా? నలగొట్టాడు. అందుకే అతడు నోరు తెరవలేదు, అన్యాయపు తీర్పు నొందిన వాడే కొనుపోబడెను. ఏం చెప్పాడండి? అన్యాయపు తీర్పు నొందిన వాడే కొనుపోబడెను. అతడు నోరు తెరవలేదు, బాధించబడిన నోరు తెరవలేదు. ఆయన చేయాలనుకున్న కార్యం సిలువ కార్యం. సియోన్లో ఉన్నవారి కొరకు, సియోన్లో నివసించే వారి కొరకు, సియోన్లో ఉంటున్న వారి కొరకు ఆయన ఒక కార్యం చేయాలనుకున్నాడు. ఆ రక్షణ కార్యం సిలువలో జరిగించాడు తన కుమారుడు ద్వారా. ఆ కుమారుడు ద్వారానే రక్షణ కార్యం చేయాలనుకున్నాడు. ఆ కుమారుడు ద్వారానే మనకు రక్షణ కార్యం జరిగించాలని ఇష్టపడ్డాడు. సియోను కొండ మీద, సియోన్లో ఏ రక్షణ కార్యం అయితే మనకు ఇవ్వాలనుకున్నాడో ఆ గోల్గోతా కొండపైన ఏం చేశాడండి? తన రక్షణ కార్యము తన కుమారుని ద్వారా ఇవ్వాలనుకున్న రక్షణ కార్యం సిలువలో జరిగించాడు.
ఆ సిలువలో కార్యం జరగటం ద్వారా ఆయన ఏ కార్యం అయితే సీఎంలో చేయాలనుకున్నాడో ఆ కార్యం, ఆ సిలువ కార్యం అక్కడ జరగటం ద్వారా ఆ రక్షణ కార్యం మన జీవితంలో జరిగిస్తున్నాడు. ఆయన చేయాలనుకున్న కార్యం రక్షణ కార్యం. ఇంకే ఎన్నో కార్యాలను ఇక్కడ రాయబడిన రీతిలో చూస్తున్నాడు. కానీ మన జీవితంలో ఆయన రక్షణ కార్యం చేయాలనుకున్నాడు. ఆయన కలువరి శిలువ ద్వారా ఏం చేశాడండి, ఆయన కుమారుడు కలువరి శిలువలో చనిపోవడం ద్వారా ఆ రక్షణ కార్యం మన జీవితాల్లో కూడా జరిగించాడు. అది రాయబడుతూ వచ్చింది కదా. ఆయన చేయాలనుకున్న కార్యం చేశాడు. యెషయా గ్రంథం 53లో అతను నలగొట్టుటకు యెహోవాకు ఇష్టమైన అన్నాడు, నలగొట్టడానికి ఇష్టపడ్డాడు. తన కార్యం జరిగిస్తున్నాడు. ఇంకా ఆ అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 30-31 వచనం రాయబడుతూ వచ్చింది. ఇట్లుండగా ఏమందుము, దేవుడు మన పక్షమున ఉండగా మనకు విరోధేవుడు, తన సొంత కుమారుని మనకు ఇవ్వటానికి వెనక్కి తిరిగి ఆలోచించిన దేవుడు ఆయనతో పాటు సమస్తం ఎందుకు ఇవ్వడు? తన సొంత కుమారుని మన కొరకు ఇవ్వటానికి వెనక్కి తిరిగి ఆలోచించలేదంట. ఈ కార్యం చేయడానికి ఇష్టపడ్డాడు. ఈ కార్యం చేయాలనుకున్నాడు కాబట్టి యెషయా గ్రంథం 53 అంటాడు, అతను నలగొట్టడానికి యెహోవాకు ఇష్టమాయెను, తన కుమారుని మన కొరకే ఇవ్వడానికి ఇష్టపడ్డాడు. ఆ కార్యం చేయాలనుకున్నాడు. ఆ సిలువ కార్యం ద్వారా ఏం చేశాడండి, ఆ కార్యాన్ని జరిగించాడు. ఆ కుమారుడు చేసిన ఆ సిలువ కార్యం ద్వారా మన జీవితంలో రక్షణ కార్యం కూడా జరిగించబడుతూ వచ్చింది. ఈ రక్షణ కార్యం మనకి ఇవ్వాలని ఇష్టపడ్డాడు. ఆ రక్షణ మనకి ఇచ్చిన వాడుకున్నాడు. ఏం చేశాడు, ఆ రక్షణ మనకి ఇచ్చాడు. ఇందుని బట్టి మనం ఏం చేయాలా, ప్రభుని ఆరాధించాలి. ప్రభా నువ్వెంత గొప్పవాడివి, నువ్వెంత గొప్పవాడు ప్రభా. సియోన్లో నీ కార్యం చేయాలనుకున్నావు, నిజమే. ఆ కలువరి శిలువలో ఏ కార్యం చేసావో ఆ రక్షణ కార్యం సియోన్లో ఉన్న ప్రజల్లో చేయాలనుకుని మాలో ఆ రక్షణ కార్యం చేసావు. మళ్ళీ ఆ రక్షణ కార్యం చేసావు. ఆ కలువరి శిలువ కార్యం ద్వారా, ఆ కలువరి శిలువలో నీ కుమారుడు చనిపోవటం ద్వారా, ఆ కలువరి శిలువలో నీ కుమారుడు ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి లేవటం ద్వారా ఆ రక్షణ కార్యం మాలో, మా హృదయాల్లో, మా కుటుంబాల్లో కూడా, ఈ సియోన్లో కూడా ఇంత గొప్ప రక్షణ కార్యం మాకు ఇచ్చి ఈ గొప్ప రక్షణని నీలో అనుభవించే ధన్యత ఈ సియోన్లో నాకు ఇచ్చావు ప్రభుని, ప్రభుని ఆరాధించే వరకు ఉందాం. ఇదేనో మాట అండి. 7వ విషయాన్ని చూద్దామా రండి. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 27వ వచనం, 7వ మాట. చాలు అక్క. కాబట్టి ఇక్కడ మనం చూస్తున్న ఎన్నో మాట అండి ఇది. 7వదిగా సియోనుకు న్యాయం చేయాలని అనుకుంటున్నాడు, చేసేసాడు. ఏం చేయాలనుకున్నాడండి, సియోనుకి ఏం చేయాలనుకున్నాడు, న్యాయం చేయాలనుకున్నాడు. అంటే ఇక్కడ ఆయన న్యాయం చేయాలనుకుంటున్నాడు అంటే దానికి ఆపోజిట్ ఏం జరుగుతున్నట్టు మరి అదే కదా. ఇప్పుడు గమనించండి, సియోనుకి న్యాయము, సియోను న్యాయవాసులు లేదా సియోనుకి న్యాయం చేయాలనుకుంటున్నాడు. సియోనుకి ఆయన న్యాయం చేయాలనుకుంటున్నాడు అంటే దీనికి ఆపోజిట్ ఏం జరిగినట్టు మీరు బాగా అర్థం చేసుకుని చెప్పండి. నేను ఒక 5 సెకండ్స్ మీకు టైం ఇస్తాను. ఏం జరుగుతున్నట్టు, సియోనుకు నేను న్యాయం చేస్తాను అన్నాడు అంటే అర్థం ఏంటి, సియోనుకు అన్యాయం జరుగుతుంది. అన్యాయం జరిగినప్పుడు ఆయన ఏం చేయాలనుకున్నాడు, ఖచ్చితంగా నేను సియోను పక్షాన్ని నిలబడి సియోనుకు న్యాయం చేయాలనుకున్నాడు. నిలబడ్డాడు, న్యాయం చేశాడు. ఎన్ని పరిస్థితుల్లో అన్యాయం జరగాలనుకున్నా, మనల్ని ఎంతమంది కాదనుకున్నా, ఎంతమంది మనల్ని విడిచిపెట్టినా, ఎంతమంది మనల్ని వద్దనుకున్నా, ఆయన సియోనుకి ఏం చేయాలనుకున్నాడు. అదే మన జీవితంలో చూడండి, చాలామంది మనల్ని ఏం చేస్తారంటే మన దగ్గర డబ్బు ఉందనుకో, ఆస్తి ఉందనుకోండి, అందరూ ఏమంటారు, మా ఓడరా అంటాడు. ఏమీ లేదు, దరిద్రం అనిపిస్తున్నాం అనుకోండి, ఆ తప్పిపోయిన కుమారుడు మొత్తాన్ని పోగొట్టుకున్నాడు, అన్నీ పోగొట్టుకున్నాం అనుకోండి, వాడు ఎవడో మా తెలియదు అంటారు. అన్నీ ఉంటే ఏమంటారు, వీడు మావోడు అంటారు. అన్నీ పోగొట్టుకుంటే వాడు ఎవడో మా తెలియదు అంటారు. కొంతమంది చూడండి, ఆ తప్పిపోయిన కుమారుడు దగ్గర ఏం జరుగుతూ వచ్చిందండి, ఆ తప్పిపోయిన కుమారుడు దగ్గర ఏం జరిగింది, ఆ తప్పిపోయిన కుమారుడు తండ్రి దగ్గర నుంచి ఆస్తి తీసుకుని వెళ్ళిపోయిన తర్వాత అందరూ ఉండారు స్నేహితులు. మీరు VBSలో స్టోరీ వింటే బాగా అర్థమైంది. అందరూ ఉండారు, ఏం చేస్తున్నారు అందరూ, ఒరే తీసుకురారా, మీ నాన్న దగ్గర నుంచి ఆస్తి తీసుకురా, మనం ఇంకా డబల్ చేద్దాం, రెట్టింపు చేద్దామని ఏదో ప్రోత్సాహపరిచి తెప్పించారు. వచ్చాడు, ఏం చేశాడు, జోదం ఆడాడు, చేసి మొత్తం పోగొట్టాడు. వీళ్ళకు ఉండే అలవాట్లన్నీ ఆయన ద్వారా ఆయన డబ్బుల ద్వారా నెరవేర్చుకున్నారు. మొత్తం ఆయనకు కూడా నేర్పించారు, మొత్తం పోయినాయి. ఇప్పుడు ఏం చేస్తున్నాడు, పొట్టు తింటున్నాడు. ఆయన అతనికి ప్రభు న్యాయం చేయకుండా ఉండడా, చేశాడు. అతనిలో ఒక ఆలోచన పుట్టించాడు, ఏమని, నేను తిరిగి వెళ్ళాలి. మళ్ళా ఎక్కడికి వెళ్ళాలా, నా తండ్రి ఇంటికి, నా సియోనుకు నేను తిరిగి వెళ్ళాలి, నేను తిరిగి వెళ్ళిపోవాలని ఒక ఆలోచన పుట్టించాడు. తిరిగి తీసుకొచ్చిన తర్వాత ఏం చేశాడు, అన్యాయం చేశాడా, న్యాయం చేశాడు. అక్కడ న్యాయం చేశాడు. ఏం చేశాడు, తండ్రి దగ్గరకు వచ్చిన తర్వాత తండ్రి, అరే నువ్వు నా ఆస్తిలో సగ భాగం తీసుకెళ్ళిపోయావు, మిగతాది నా పెద్ద కుమారుడే, నీకు సంబంధం లేదన్నాడా, అలా ఏమన్నాడు, రా. కుమారుడు పెద్దోడు వచ్చి అంటాడు, ఆయన నేను నీ దగ్గర ఉన్నా కదా, ఏ రోజున్నా నా స్నేహితులకి ఎంత భోజనం పెట్టావా, ఎంత విందు చేయించావా, ఒరే నావన్నీ నీవి, నీవన్నీ నావిరా, నావన్నీ నీవే, నీవన్నీ నావే, ఇంకేంటి నీకేం కావాలి చెప్పు. వాడు తప్పిపోయాడు, వాడు నలిగిపోయి ఉన్నాడు, వాడు కృంగిపోయి ఉన్నాడు, వాడు జారిపోయి ఉన్నాడు, వాడి దేనస్థితి చూడు, వాడి పరిస్థితి చూడు, అందుకే వాడిని తిరిగి
తిరిగి తీసుకుంటున్నావు. తిరిగి వచ్చిన వాడికి ఏం చేశాడు? వస్త్రాలు వేపించాడు, ఉంగరం పెట్టాడు, చెప్పులు ఇచ్చాడు, సింహాసనం ఇచ్చి విందు సిద్ధపరిచాడు. అన్యాయం జరిగిందా? జరగల. ఏం చేశాడు? తప్పిపోయిన న్యాయమే చేశాడు తప్ప తప్పిపోయిన వాడికి అన్యాయం చేశాడా? చేయలే. తప్పిపోయిన గొర్రెకి ఏం చేశాడు ఆయన? న్యాయం చేశాడా? అన్యాయం చేశాడా? న్యాయమే. ఏం చేశాడు? తప్పిపోయిన గొర్రెని వెతికల్లా తీసుకుని ఆయన భుజాల మీద వేసుకొచ్చాడు. అంటే న్యాయం చేసిన వాడుకుంటాడు. మన జీవితంలో కూడా పాపం చేత లోకం చేత తిరిగి లోకంలో పడిపోయినటువంటి వారు, పాపంలో పడిపోయి పతనమైపోతున్నటువంటి మన జీవితాల్ని ఆయన వెతికి మన జీవితాలకు ఆయన కుమారుడు కలువరిశిల ద్వారా న్యాయం చేశాడు మన జీవితాల్లో. ఇప్పుడు ఏం జరుగుతూ వచ్చిందండి? ఇప్పుడు మనం చనిపోయిన పరలోక రాజ్యం వెళ్తామన్న నిశ్చయత మనకు దేవుడు ఇచ్చాడు. వెళ్తామా లేదా? డౌట్గా ఉంటే ఏం చెప్పలేములేండి. కాబట్టి వెళ్తామన్న ఒక నిశ్చయత దేవుడు ఇచ్చాడు. ఖచ్చితంగా వెళ్తాం. ఎందుకని? మనం పాట కూడా పడుకుంటాం, పరవాసిని జగమున ప్రభ. తర్వాత నేను ఎప్పుడు వెళ్ళేదనో ప్రభు దగ్గరికి, కానీ ఇంకా వెళ్ళేదేం శ్రేష్ఠ దేశం. ఇవన్నీ ఎవరి కోసం పాటలు చెప్పండి? మీరు అనుకోవచ్చు ఇదేంది ప్రతిష్ఠిత రోజు, యానివర్సరీ రోజు ఈయన ఈ పాటలు పాడుతున్నాడు అనుకోవద్దు. ఇదే మనకు నిరీక్షణతో కూడిన పాటలు. ఇవే అసలు పాడుకోవాలి. రోజు పొద్దున్నే లేకంగానే ఈ పాటలే పాడుకోండి. పాడతామా? పొద్దున్నే లేకంగానే మనం చూడాలనుకున్న మొహాలు కొన్ని ఉంటాయి. మా పిల్లోడి ముఖం చూడాలి, మా అబ్బాయి ముఖం చూడాలి, భార్య ముఖం చూస్తారు లేదో డౌటే లేండి, తప్పుగా అర్థం చేసుకోవద్దు. ఈ పిల్లోడు ఆ పిల్లోడు ముఖం చూడాలని కొంతమంది అనుకుంటూ ఉంటారు. అవునా కదా? కానీ మనకు అది కాదు. పొద్దున్నే లేకంగానే పరవశిని పాట వినాలనుకుంటే ఏమంటారు? వినగానే ఒకవేళ విన్నాం అనుకోండి, ఏమైంది? అరే ఈరోజు ఎవడో చచ్చిపోతాడు అనుకుంటే పొద్దున్నే పాట విన్నానంటే ఇవన్నీ మూఢనమ్మకాలు. ఇవన్నీ తీసి పక్కన పడి మనకు న్యాయం చేస్తున్నాడు ఆయన. సీయోనులో ఉండ మన పక్షమున శత్రువు మన పక్షంన న్యాయం చేసాడు. మనకు న్యాయం అంటే ఒక మాట చెప్పి నేను ముగిస్తున్నా. మనకు న్యాయం అంటే ఏంటంటే, గెత్సమనే తోటలో అవ్వ ఏం చేసింది చెప్పండి? అవ్వ ఏం చేసింది? పండుతుంది. ఏదైనా తోటలో అవ్వ ఏం చేసింది? గెత్సమనే తోట కాదు, క్షమించండి. ఏదైనా తోటలో అవ్వ ఏం చేసింది? పండు తింది. పండు తిన్న అవ్వని మోసం చేసింది ఎవరు? సాతాను ఏం చేసింది? మోసం చేసింది కదా. ఈ పండు ఇది తినొద్దని చెప్పాడా, ఇది తింటే మీరు అట్టుంటారు, ఈ దేవదూతల వల్ల ఎట్టుంటారు అట్టుంటారు, ఏదో మోసపు మాటలు చెప్పింది. ఇప్పుడు ఈ అవ్వ ఏం చేసింది? సాతాను మాటలు తినేసింది. తిన్న తర్వాత ఏమైంది? దాని మాయలో పడిపోయి నష్టపోయింది. ఇప్పుడు మహిమ గలవారిగా దేవుని వనములో ఉండాల్సినటువంటి అవ్వ ఇప్పుడు ఏం చేయబడుతూ వచ్చింది? పాపంలో పడిపోతూ వచ్చింది. మరి ఇప్పుడు ఆ జీవితమే మనకు కూడా ఉంది కదా. ఇప్పుడు ఆ జీవితానికి న్యాయం చేయాలనేగా ఆయన సిలువ కార్యం జరిగించింది. ఇప్పుడు ఆయన సిలువ కార్యం ద్వారా ఏం జరుగుతుంది? ఏదైతే సాతానుడు అవ్వని ఏదైనా దేవుని వనములో మోసం చేశాడో, ఆ అవ్వని మోసం చేసినటువంటి సాతానుడి దగ్గర నుండి మనకేం చేశాడు? ప్రభు న్యాయం చేసి, వాడు మోసం చేశాడు, తద్వారా మన పాపం వచ్చింది. మన పక్షాన సిలువ కార్యం తన కుమారుడు ద్వారా జరిగించి మనకి న్యాయం చేసి ఇప్పుడు ఏం చేశాడు? వాడు మనల్ని మోసం చేసినా మనకి న్యాయం చేసి మనల్ని ఏం చేశాడు? ఇప్పుడు నీతిమంతుల యొక్క సభలో ఉండేవారుగా స్థిరపరిచాడు. మనకి ఇటు గొప్ప ధన్యత క్రీస్తులో ప్రభు మనకిచ్చాడు. దాన్ని బట్టి మనం ఏం చేయాలా? ప్రభుని ఆరాధించాలి. ప్రభా, నాకు కలిగిన వారందరూ నన్ను అన్యాయం చేయవచ్చు, నా బంధువులు నాకు అన్యాయం చేయవచ్చు, నా స్నేహితులు నాకు అన్యాయం చేయవచ్చు, నా రక్త సంబంధికులు నాకు అన్యాయం చేయవచ్చు, చివరికి మన తోటి విశ్వాసులు కూడా మనకు అన్యాయం చేయొచ్చు. ఎవరు నాకు అన్యాయం చేసినా, ఎవరు నన్ను విడిచిపెట్టినా, నువ్వైతే విడిచిపెట్టుకోకుండా, నాకు అన్యాయం చేయకోకుండా, నా పక్షమున ఉండి, నా పక్షమున యుద్ధశూరుడిగా ఉండి, నా పక్షమున న్యాయం తీర్చిన నా ప్రభువా నీకు వందనాలు తండ్రి. నా పాపాలు బట్టి నాకు మరణం రావాలి, కానీ నా పక్షము నువ్వు నిలబడి నాకు న్యాయం చేసి, నేను మోసపోయాను కాబట్టి ఆ మోసపోయిన స్థితిని బట్టి సాతాన్ని ఓడించి నాకు న్యాయం చేసి, నీ కుమారుడు కలువరిశిల ద్వారా నాకు న్యాయం చేసి, ఆ రక్తం ద్వారా నన్ను కడిగి పవిత్రపరిచి, ఏ మహిమనైతే అవ్వ కోల్పోయిందో దేవుని తోటలో, ఆ మహిమని తిరిగి నాకు న్యాయం చేసి నాకు ఇచ్చేవు ప్రభు అని ప్రభుని ఆరాధించే వరకు ఉన్నట్లు ప్రభు మనకి ఈ సియోనులో, ఆయన ప్రతిష్ఠిత చేసిన సియోనులో 7 అంతల అనుభవం కలిగిన చేయాలనుకున్నాడు, చేశాడు. సియోనులో ఏం చేయాలనుకున్నాడు? సియోనులో ఆయన చేయాలనుకున్నవి చేసినవేంటి? మొదటిగా ఆయన ఏం చేయాలనుకుని చేశాడు? మొదటిగా సియోనులో ఉండవారిని, సియోనులో ఉన్నటువంటి కుమార్తెని కల్ముషం కడగాలనుకున్నాడు, కడిగేశాడు. 2, నీతి చేత విమోచన వాళ్ళనుకున్నాడు, ఇచ్చాడు. 3, ఆయన ఏం చేయాలనుకు సియోనులో ఆయన ఏం చేయాలనుకుని చేశాడు? 3, క్రీస్తు అనే పునాది పైన మనల్ని వేసి స్థిరపరిచాడు. 4, ఆయన సమాధానం ఇచ్చాడు, శాంతి. 5, ఆయన మన పక్షాన్ని యుద్ధం చేయాలనుకున్నాడు, చేసి మనల్ని కాపాడాడు. 6, తన కార్యం చేయాలనుకున్నాడు, ఆయన తన కార్యం కుమారుడి పట్ల ఏ కార్యం చేయాలనుకున్నాడు, ఆ కార్యం సిలువ కార్యం, ఆ రక్షణ కార్యం మనలో చేయాలనుకున్నాడు, చేశాడు. 7,
ఆయన మనకు న్యాయం చేయాలనుకున్నాడు. సియోనుకు న్యాయం చేయాలనుకున్నాడు. సియోన్లో ఉన్న మన పక్షమును కూడా మనకు కలిగిన వారందరూ మనల్ని విడిచిపెట్టిన, ఎవరు మనల్ని కాదనుకున్నా, రక్త సంబంధుల బంధువులు మనం కాదనుకున్నా, మన పరిస్థితిని బట్టి, మన బలహీనతను బట్టి, మన అనారోగ్యాన్ని బట్టి ఎవరు మనల్ని కాదనుకున్నా, నేనున్నాను నిన్ను విడవను ఎడబాయను అని మనతో ఉండి ఆయన మనల్ని విడవకుండా ఎడబాయకుండా మన పక్షమున సాధారణ మనల్ని మోసం చేసిన మన పక్షం నుండి మనకు న్యాయం చేసిన ప్రభుని మనం ఆరాధించేవారు. ఆ న్యాయం ద్వారానే మనకు రక్షణ వచ్చింది. ఈ రక్షణ బట్టి ఆ ప్రభుని ఆరాధించేవారు ఉన్నట్లు, సియోను వాసి అయిన ప్రభుని మనం ఆరాధించేవారు ఉన్నట్లు ప్రభు సహాయం చేయను గాక. ఆమేన్.